మరణ మృదంగం అని ఎందుకు అన్నానంటే, ఒకసారి మనం ఈ మీసాల పిల్ల సాంగ్ గురించి మనం చూసినట్టయితే 30 మిలియన్ వ్యూస్ అని యూట్యూబ్లో అంట, 30K రీల్స్ 30,000 రీల్స్ చేశారంట వేరే వాళ్ళు. 300 మిలియన్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్లో 300 మిలియన్ వ్యూస్ అంట. తర్వాత 50 మిలియన్ ప్లస్ ప్లే అక్రాస్ ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ మీద అంట. ఈ మీసాల పిల్ల ఒక తెలుగు సాంగ్, ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా లేవు, కానీ #1లో ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో, ట్రెండింగ్లో. ఇప్పుడు మెగాస్టార్ గారిని ఎలా వాడుకోవాలి అనేది అనిల్ రావిపూడి గారికి బలంగా కరెక్ట్గా అర్థమైంది. దాంతోపాటు ఆయన ఏం చేశాడు, మన డైరెక్టర్ గ్యారేజ్లో మనం నేర్చుకునేటప్పుడు ఇదే మనం నేర్చుకోవాల్సింది. నాతో పాటు అందరం మెగాస్టార్ గారు మనకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మనం చూసాం చిన్నప్పటి నుంచి, ఆయన బలాలేంటో, ఆయన ఎలా ఉంటారో, ఆయన టైమింగ్ ఏంటి, ఆయన సాంగ్స్లో కూడా ఆయన ఒక మేనరిజం ఉంటుంది, డ్యాన్సే కాకుండా. మీరు గమనించినట్టయితే హీరోయిన్ చిత్రాడటం కానీ ఇట్లాంటివి సన్నివేశాలు బాగా పండిస్తారు ఆయన. అసలు ఇండియా మొత్తంలోనే అలా ఎవరు చేయలేరని నా పర్సనల్ అభిప్రాయం ఇది. మళ్ళీ వేరే హీరోని కంపేర్ చేసుకోవద్దు దయచేసి. మన సినిమా గురించి మాట్లాడుతున్నాం, మెగాస్టార్ గారి గురించి మాట్లాడుతున్నాం, ఆయన ఈ సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్లీజ్ ఒకటి అర్థం చేసుకోండి. మనం నిజాలు ఒప్పుకోవాలి. మెగాస్టార్ గారిని ఎలా వాడుకుంటే అలా ఉండిద్ది. ఈయన ఒక్క తెలుగుకే కాదు, ఒక బాలీవుడ్కే కాదు, ఈయన ఏ టైప్ ఆఫ్ యాక్షన్ చేయగల హీరో. ఆయన్ని ఎలా వాడుకుంటే అలా మనం ఎక్స్పోజ్ చేయొచ్చు ఒక డైరెక్టర్గా. ఈ పాటలో మనం చూసినట్టయితే అనిల్ రావిపూడి గారు పర్ఫెక్ట్గా ఆయన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది. మీరు ఈ పాటలో చూసినట్టయితే ఆయన చూడటానికి ఒక 2 రోజులు షూట్ చేశారేమో అన్నట్టు ఉంది, కానీ దీని వెనకాల నాకు తెలిసి అనిల్ రావిపూడి గారు ఒక 10-20 చిరంజీవి గారి సినిమాలు మళ్ళీ ప్లే చేసుకొని చూసుకొని ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉండిద్ది, ఆయన మ్యానరిజం ఎలా ఉండిద్ది, ఆ హీరోయిన్తో పాటు ఈయన కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, అందుకే ఆయన టీం మొత్తం ఎంతో వర్క్ చేసి ఉంటారు. అందువల్ల అవుట్పుట్ మళ్ళీ ఓన్లీ విజువల్గా కాకుండా ఆడియో పరంగా ఆయన ఎలా వర్క్ చేశారంటే, ఉదిత్ నారాయణ గారు ఈయన వాయిస్ మనం సడన్గా మీ చూడాల ముందు చాలామంది గుర్తుంటే స్కూల్స్లో ఉన్నాం. నేనైతే 1985-86లో పుట్టాను కాబట్టి ఆ సీజన్ తర్వాత మనకి సినిమా ఏదో నాకు 10 ఏళ్ళలో నేను 6th 7th క్లాస్లోనూ ఉన్నప్పుడు నాకు కరెక్ట్ గుర్తులేదు, ఆ సీజన్లో వచ్చింది 8th క్లాసు ఆ టైంలో. అప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఉదిత్ నారాయణ గారి వాయిస్ ఎవరు తెలియదు నాకు తెలిసి. సడన్గా ఈ పాట ఒకసారి వినంగానే అసలు వెరైటీగా వేరే లోకాన్ని తీసుకెళ్ళినట్టు ఉండేది సాంగ్ ఆ రోజుల్లో. ఏది మన గంగూలీ సందులో ఆ సాంగ్. అదే దాన్ని రీడ్ చేశాడు చూసారా అనిల్ రావిపూడి గారి గొప్పతనం ఏంటంటే, ఆయన అనిల్ రావిపూడి ఒక్కరి గురించి చెప్పట్లా, ఒక డైరెక్టర్ గొప్పతనం ఇక్కడ ఏంటంటే చూసారా, ఆ కెమిస్ట్రీని మళ్ళీ తీసుకొద్దామని ట్రై చేశాడు. ఆ సాంగు గంగూలీ సందులో గజ్జలగుల, ఆ వాయిస్ అప్పట్లో ఒక ట్రెండ్ అయిపోయింది. అసలు వెరైటీగా ఉందని. అది మళ్ళీ ఇప్పుడు ఇన్నాడు గ్రాప్ వచ్చిందో రీక్రియేట్ చేశాడు. చిరంజీవి గారు ఒక యుద్ధంకి వెళ్ళి కత్తి లాంటి మనిషి అండి. ఒక యుద్ధంకి వెళ్ళేటప్పుడు చేతిలో ఆయుధం ఉంటుంది ఒక కింగ్కి యుద్ధం చేయడానికి, అలాంటి కత్తి ఆయన. ఆ కత్తిని యుద్ధంలోనే వాడాలి, శత్రువుల్ని నరకడానికి వాడాలి. అది అనిల్ రావిపూడి చేశారు. అందుకే నేను మరణ మృదంగం అన్న, మెగా మరణ మృదంగం అని అందుకని అన్న. అదే కత్తితో కూరగాయలు కోస్తే దాని విలువే ఉండదు. ఆ కత్తిని ఎలా వాడాలో అలాగే వాడాలి. ఆయన్ని కరెక్ట్గా చూపించే డైరెక్టర్ దొరికితే ఆయన పాన్ ఇండియా ఎప్పుడో స్టార్. ఆయన ఆజ్గా గుండరాజులు కూడా ఆయన చూసాను యాక్షన్, వర్సటైల్ యాక్షన్. మన ఇంటి పక్కన కుర్రోడ్ని చూసినట్టు ఉండిద్ది. ఎక్కడో మేకప్ వేసేసుకొని ఏదేదోలాగా ఆయన ఉండడు. మన ఇంటి పక్కన కుర్రోడు, మన ఇంటి పక్కన మనిషిలాగా ఉంటాడు. ఒక్కో హీరోలో ఒక గొప్పతనం ఉంటుంది. నేను కాదంటే అందరూ గొప్పోళ్ళు, నేను అది ఒకరు గొప్ప అని చెప్పట్లేదు సార్. ఇప్పుడు మనం చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ పాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్తున్నాను. దయచేసి నన్ను తిట్టాలని కానీ నన్ను ఇది ఇంకో రకంగా కాదండి, ఒకళ్ళు పొగిడితే నా సినిమాలు వస్తాయని కానీ కాదండి. నేను చిరంజీవి గారి గురించి ఇంతకుముందు ఇప్పుడు వీడియో చేశాను, బాలకృష్ణ గారిని చేశాను, మోహన్ బాబు గురించి చేశాను, రేపు ప్రభాస్ గారి పుట్టినరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా కాదు, కానీ ఒక్కోళ్ళు ఒక గొప్పతనం ఉంది. మన తెలుగుకున్న వరం ఏంటంటే మెగాస్టార్ గారండి. మన తెలుగుకున్న వరం ఆయన.
వేరే 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 దాంట్లో హీరోలు ఉన్నారు కానీ నేను కాదంటలా, ఎవరు తక్కువ కాదు. కానీ నా చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న నేను ఎలా ఊహించుకున్నాను, మా నాన్నగారి అందరికన్నా మా నాన్న కండలు ఉండాలి, అందరికన్నా మా నాన్న హెయిర్ స్టైల్ బాగుండాలి, అందరికన్నా మా నాన్న హైట్ ఉండాలి, అందరికన్నా మా నాన్న ఇట్లా ఉండాలని కోరుకుంటా. అదే విధంగా హీరోని కూడా మా హీరోని ఇలా ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, ఆయన మాట్లాడిన లుక్స్ ఇలా ఉండాలి, ఆయన మీసం ఇలా ఉండాలి, ఆయన ఈ పర్సనాలిటీ ఇలా ఉండాలి, ఆయన డ్యాన్స్ చేసినప్పుడు ఇలా ఇలా స్టైల్గా ఉండాలి, ఆయన హీరోయిన్తో ఇట్లా లవ్లో ఇలా చేయాలి, తర్వాత ఆయన ఎమోషనల్ ఏడుస్తున్నప్పుడు ఇలా చేయాలి అని ఒక కోరికలు చాలామందికి ఉన్నాయి. ఆ చాలామంది కోరికలు ఒక హీరోలు తీర్చినప్పుడు మెగాస్టార్ గారు. మీరు అర్థం చేసుకోవాలి. మేము సినిమాలు అవ్వరు, మాకు సినిమా అంటే ఇష్టం, మాకు జీతం వచ్చినా, మాకు డబ్బులు వచ్చినా, మాకు ఇంకోటి ఏం వచ్చినా కూడా మేము పరిగెత్తుకుని పోయి థియేటర్కే. ఆ థియేటర్లోకి ఒక 2 గంటలు మా కష్టాలని మా బాధలు మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం. దీనికోసం మేము చెప్తున్నాం, దయచేసి ఎవ్వరు దీన్ని పెడదారిని పెట్టుకుని వేరే వేరేగా తీసుకెళ్ళొద్దు. మాకు సినిమా ఇష్టం, సినిమా ఎంజాయ్ చేస్తాం. ఇంకొకరు ఇప్పుడు కొత్త హీరో ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయని చూస్తాం. బాహుబలిలో ప్రభాస్ గారు పిచ్చి ఎంజాయ్ చేసాం. అలాగే ఎవరు రారేమో ఓపెన్ చెప్తున్నా. ఒక హీరోలాగా ఇంకో హీరో మన ఓజీలో ఓపెన్ చెప్పాం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు తెలుగు హీరో అంత అగ్రెసివ్గా ఫైట్లు చేసే సినిమా లేదు. అట్లా ఒక్కొక్క హీరో నరసింహనాయుడులో బాలకృష్ణ అరిపిస్తారు. అట్లా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క క్వాలిటీ. ఆ క్వాలిటీ మనం మాట్లాడకుండా వచ్చినప్పుడు చిరంజీవి గారికి ఉన్న క్వాలిటీ ప్రకారంగా మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. అది అనిల్ రావుపూడి గారు దాన్ని క్యాచ్ చేసి చిరంజీవి గారిని ఇలా ట్యూన్ చేసుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ అండి, ఆయన నడిస్తే ఎలా బాగుంటుంది, ఆయన ఏ ఫ్రేమ్లో బాగుంటాడు, ఆయన హెయిర్ స్టైల్ ఎలా బాగుండిద్ది, ఆయనకి ఏ వాయిస్ పెడితే బాగుండిద్ది, ఆయన పక్కన హీరోయిన్ పెడితే ఎలా బాగుంటుంది, ఆ హీరోయిన్ కూడా మళ్ళీ గర్వంగా ఉండాలి, హీరోయిన్ చీరగట్టు ఉండాలి, సౌందర్య గారిలాగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వగలగాలి అని మొత్తం మ్యాచ్ చేశాడు ఆ పాటలో కూడా. మీరు గమనించినట్టయితే ఏదో దబదబ పెట్టేసేసి ఏదో దబదబ తీసేసేసి వదిలేద్దామని కాదు, చాలా రీసెర్చ్ చేశాడు. ఆ హీరోయిన్ ఆడియోనికి నచ్చాలి, ఆమెలో పొగరు ఉండాలి, హీరో మ్యాన్లీగా ఉండాలి, సరదాగా మాట్లాడాలి, సరదాగా పాడాలి, ఆమెను ఏడిపించినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం పొగిడినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆడియన్ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి, సింపుల్ స్టెప్స్ ఉండాలి, మిస్మరైజింగ్ మ్యాజిక్లా ఉండాలి. అది విజువల్గా చూస్తే ఇంకా వినటానికి వెరైటీగా ఉండాలి వాయిస్. ఆ వాయిస్ ఒకసారి మనం వినంగానే, కళ్ళు మూసుకొని వినంగానే మర్చిపోకూడదు ఆడియన్. మళ్ళీ ఇంకా అది వాడు నెమరేసుకోవాలి. అది చిరంజీవి గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అనేది ఆయన క్యాచ్ చేశాడు. క్యాచ్ చేసి దాన్ని వదిలితే ఇప్పుడు రిజల్ట్ మనం ట్విట్టర్లో కానీ, యూట్యూబుల్లో కానీ, ఇన్స్టాగ్రాముల్లో కానీ మరణ మృదంగమే. మనం ఎంతో చెప్పుకున్నట్టు మెగాస్టార్ గారుని ఎలా వాడితే వాడుకున్నోడికి వాడుకున్నంత డైరెక్టర్ దమ్ము సరిపోదు. డైరెక్టర్ నువ్వు ఎంత తీసినా కూడా ఆయనలో ఇంకా ఉంటుంది వాడుకోవాల్సింది. అది మనం గనక చేయగలిగామంటే సక్సెస్ అవుతాం. ఇదే ఎగ్జాంపుల్ని మనం ఇంకో హీరోకి పెట్టినప్పుడు ఆయన బలాలు చూసుకుని ఆయనకి ఏ సాంగ్స్ బాగున్నాయి, అంతకుముందు ఏ సాంగ్స్ హిట్ అయినాయి అనేది మనం ఎగ్జాంపుల్కి తీసుకొని ఆయన ఇలా మేక్ ఓవర్ చేసుకుని పక్కన హీరోని ఇలా పెట్టుకొని ఇలా ఆయన పాట హిట్లో ఉన్న సాంగ్స్ తీసుకున్నాయి ఈ టైప్లో చేసుకుంటే ఆడియన్కి త్వరగా రీచ్ అవుతాం. డైరెక్టర్ గారిలో మనం నేర్చుకోవాల్సింది ఇది, త్వరగా రీచ్ అవుతాం. నేను కూడా నేర్చుకుంటాను, మనం నేర్చుకుందాం అందరికి కలిసి ఒక మంచి సినిమా నిర్మించుకోవాలని చెప్పి ఇంకోటి కాదు. అలాగే కొత్త హీరో వస్తే ఆయన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఆయన్ని ఎలా చేసుకుని కూడా మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూడటం వల్ల తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక సినిమా ఎవరో కనిపెట్టారు, దాన్ని ఇంకోటి తీసి వాళ్ళు నేర్చుకుని ఇంకోటి తీసి వాళ్ళు ఇంకోటి నేర్చి వాళ్ళ ద్వారా ఇంకోటి నేర్చుకుంటా, ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్. అలాగే డైరెక్టర్లు కూడా ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్. డైరెక్టర్స్ కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఇలాంటి కంపల్సరీ తెలుసుకోవాలి. ఆ సినిమా ఏదో ఇందులో నాకెందుకు, ఇదేందో నాకెందుకు, అదేందో నాకెందుకు, నా సొంతంగా నేను చేసుకుంటున్నాను అనుకుంటే కుదరదు. జనానికి ఆడియన్స్కి అట్రాక్షన్. అందుకే చూసారా ఆ సాంగు మిలియన్స్లోకి వెళ్ళిపోయిందంటే, తెలుగు సాంగు ఇండియాలో #1లో ఉందంటే చూడండి అసలు ఎంత. అంటే వేరే లాంగ్వేజ్ కూడా వింటున్నా కూడా వాళ్ళకు కూడా తన్మనైత్వంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ సాంగు అలా వెళ్ళిపోయింది. మనకు కొన్ని మలయాళం తెలుగు సాంగ్స్ వింటూ ఉంటాం అప్పుడప్పుడు, వర్డింగ్ తెలియపోయినా కూడా. సేమ్ అదే ఇక్కడ కూడా. అది పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు డైరెక్ట్ నాకు తెలిసి అనిల్ రావుపూడి గారు ఖచ్చితంగా ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇదంతా ఇలా వచ్చింది. ఎందుకంటే ఉదిత్ నారాయణ వాయిస్, తర్వాత చిరంజీవి గారు ఎలా చేస్తారు, నయనతార గారు ఎలా ఉన్నారు, మ్యూజిక్ ఎలా కొట్టిద్దాము, మంచి మెలోడీ వెళ్తుంది అని 100% ఆయనకు ముందే తెలుసు. కానీ 100 మిలియన్ వస్తుంది, 200 మిలియన్ వస్తుంది ఆయన ఎవరు అనుకోరు. మంచిగా ఒక నెంబర్ వస్తుందని అనుకుంటారు. అది వచ్చింది. ఆయన మొత్తానికి ముందు నుంచి వర్క్ చేశాడు, ఆ వర్క్ మీద కూర్చున్నాడు, ఆయన టీంకి అంతా పని అప్పచెప్పాడు, టీంతో పని చేయించుకున్నాడు.
ఆయన ఒకడే ఆలోచించి ఏదో ఆలోచించి వెళ్ళిపోదాం షూటింగ్ అని కాదు. ఆయనకు 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్, 10 మంది ఎవరు ఆయన కింద డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళందరం వెతకండి, ఇలాంటి డ్రెస్సులు పెట్టుకోండి, ఇలాంటి ఎతకండి, ఇలాంటి పాట పెడదాం, ఇలాంటి ఒక్కొళ్ళు ఒక సలహా తీసుకొని అందరు కలిసి ఒక టీం వర్క్గా చేసుకొని ఆయన చిరంజీవి గారి పాత రోజులు ఏం బలం మనకి జనరల్గా అందరు తెలుసు, కానీ ఇంకా రీసెర్చ్ చేయండి, స్ట్రైకింగ్ ఒక్క వదలతోనే బుల్లెట్లా దూసుకెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసి ఈ మరణ మృదంగాన్ని అల్లాడిచ్చి ఆకులు మేయిచ్చారు. ఇది డైరెక్ట్స్ మనం నేర్చుకోవాలి. ఇకపోతే డైరెక్టర్ గ్యారేజ్ గురించి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇట్లా లెర్నింగ్ కోసం ఈ ఛానల్ పెట్టాను. అందరం కలిసి ఒక మంచి సినిమా తీయాలని పెట్టాను. 350 సినిమాలు తెలుగు రిలీజ్ అవుతుంది, 300 సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఫ్లాపుల నుంచి సినిమా ఇండస్ట్రీ బయటికి రావాలి, అందరూ బాగుండాలి, వర్కర్స్ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుండాలి, డైరెక్టర్లు బాగుండాలి, హీరో బాగుండాలి. మనం చేస్తున్నాం. మా డైరెక్టర్ గ్యారేజ్ ఒక అవకాశం ఇచ్చినా మేము వచ్చి మీ సినిమాకి పనిచేస్తాం. మాకేం డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వైనా పర్లా, మా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినా పర్లా. నా ఎక్స్పీరియన్స్కి వస్తే నేను 4-5 సినిమాలు అసిస్టెంట్గా చేశాను. చిన్న సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన కానీ చిన్న సినిమాలు చాలామంది తెలియకపోవచ్చు. తర్వాత ఒక 40 సినిమాలకి మేము అందరం కలిసి షార్ట్ ఫిల్మ్లు చేసాము. యూట్యూబ్లో కొట్టినా నా పేరు వస్తుంది. ఈటీవీ లాంటి ప్రోగ్రామ్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంకా చాలా డిస్ట్రిబ్యూషన్లో పనిచేశాను. ఎంత అనుభవం నాకుంది. హాలీవుడ్ కోర్సులు చేస్తున్నాను. సో దయచేసి మాకందరికి ఒక అవకాశం ఇవ్వండి. నేను నెంబర్ పెడతాను, మాకు ఒక అవకాశం ఇవ్వండి. సినిమాని 100కు 100% చాలాసార్లు చెప్పాను. మన సినిమాని బాగా స్క్రిప్ట్ రాసుకొని 3 యాక్ట్ స్ట్రక్చర్లో రాసుకుంటే 100కు 100% మనం 100కు 60 మార్కులు అయితే కొడతాం, ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఓటీటీ ద్వారా మన డబ్బులు మనకు వస్తాయి అంతే, దాంట్లో డౌటే లేదు, అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా 50 70 వస్తాయా, 80 వస్తాయా, 90 వస్తాయి అనేది దేవుడి దయ, ఆడియన్స్ దయ. కానీ మనం ప్రతి ఫ్రేమ్లో ఆడియన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది మనం ప్రతి ఫ్రేమ్లో అనుకోవాలి. నాకేదో దోలు తీర్చుకొని సినిమా తీయకూడదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెంబర్కి ఏమైనా అవకాశం ఉంటే ఫోన్ చేయండి. ఇది షేర్ చేయండి మన వాళ్ళందరికీ, అందరూ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.